నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ లో మంత్రుల సమీక్ష. చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని స్పష్టం. కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య రాజీనామా అధిష్టానం సూచనతో రాజీనామా చేశానంటూ స్పష్టం. బెంగాల్లో మారుతున్న పరిస్థితులపై అమిత్ షా హర్షం. స్వచ్ఛందంగా వెళ్లే వారిపై ఎలాంటి కేసులుండవంటూ స్పష్టం. తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు. 2 రోజుల్లో రాష్ట్రానికి నైరుతి రుతుపవనాలు. ఇక కర్ణాటకలో నాయకత్వ మార్పుకు లైన్ క్లియర్ అయింది. హైకమాండ్ ఆదేశాల మేరకు కర్ణాటక సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. ఈ మేరకు బెంగళూరులోని లోక్ భవన్ కు వెళ్లిన సిద్ధరామయ్య రాజీనామా లేఖను గవర్నర్ కు సమర్పించారు. గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్ అందుబాటులో లేకపోవడంతో గవర్నర్ సెక్రటరీకి రిజైన్ లెటర్ అందజేశారు. ఇక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తదుపరి కర్ణాటక సీఎం గా బాధ్యతలు స్వీకరించనున్నారు. అధిష్టానం సూచనతో రాజీనామా చేశా అంటూ సిద్ధరామయ్య స్పష్టం చేశారు. తనకు మద్దతు తెలిపిన అందరికీ కూడా ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ನಾನು ಹಳ್ಳಿಗಾಡಿನಿಂದ ಬಂದಂತವನು. ನಾನು ಮುಂದೊಂದು ದಿನ ಶಾಸಕನಾಗ್ತೇನೆ, ಮಂತ್ರಿ ಆಗ್ತೇನೆ, ಮುಖ್ಯಮಂತ್ರಿ ಆಗ್ತೇನೆ, ವಿರೋಧ ಪಕ್ಷದ ನಾಯಕನಾಗ್ತೇನೆ ಅಂತಕ್ಕಂಥ ಕನಸು ಕಂಡಿರಲಿಲ್ಲ. ನಾನು ರಾಜಕಾರಣಕ್ಕೆ ಬಂದದ್ದು ಆಕಸ್ಮಿಕ. ಯಾಕಂದ್ರೆ ನಮ್ಮ ಕುಟುಂಬದವರು ಯಾರು ಕೂಡ ರಾಜಕಾರಣದಲ್ಲಿ ಇರಲಿಲ್ಲ. ನಮ್ಮ ತಂದೆ ತಾಯಿಗಳಾಗ್ಲಿ ಅಥವಾ ಇನ್ಯಾರೇ ನಮ್ಮ ಕುಟುಂಬಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟಂತವ್ರು ಯಾರು ಕೂಡ ರಾಜಕಾರಣದಲ್ಲಿ ಇರಲಿಲ್ಲ. ನಾನು ಮೊದಲಿನಿಂದ ಬುದ್ಧ, ಬಸವ, ಬಾಬಾ ಸಾಹೇಬ್ అంబేద్కర్. ఇక పశ్చిమ బెంగాల్ రాజకీయాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగాల్లో మారుతున్న పరిస్థితులపై ఆయన తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలోని పెద్ద ఎత్తున చొరబాట్లు జరిగాయంటూ అమిత్ షా సంచలన ఆరోపణలు చేశారు. గతంలో మమతా బెనర్జీ ప్రభుత్వ అండదండలతోనే చొరబాట్లు ప్రోత్సహించబడ్డాయంటూ ఆయన విమర్శించారు. ఇప్పుడు అక్కడ పరిస్థితులు వేగంగా మారుతున్నాయన్నారు అమిత్ షా. గతంలో చొరబడిన వలసదారులు ఇప్పుడు తమంతట తామే తిరిగి వెనక్కి వెళ్తున్నారని అమిత్ షా స్పష్టం చేశారు. ఎవరైతే స్వచ్ఛందంగా తమ దేశాలకు తిరిగి వెళ్తారో అలాంటి వారిపై ఎలాంటి చట్టపరమైన కేసులు ఉండబోవని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. हमने चुनाव में कहा था आप हमें शासन की धुरा दे दीजिए, हम बांग्लादेश सीमा पर सीमा की बाड़ बनाने का काम, फेंसिंग का काम कुछ ही दिनों में शुरू करेंगे. और मैं बंगाल के मुख्यमंत्री श्री शुभेंदु अधिकारी जी को बधाई देना चाहता हूं कि साथ ही दिन में उन्होंने 600 हेक्टेयर भूमि बीएसएफ के हाथ में सौंपने का काम कर दिया. चिकन नेक की भी 121 हेक्टेयर भूमि भारत सरकार को दे दी।
और आज अखबारों में देख रहे हैं कि पहले ममता के शासन में हर रोज घुसपैठ होती थी, अब घुसपैठ करने वाले अपने आप वापिस जाने लगे हैं, अपने आप जाने। యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ లో ధాన్యం కొనుగోళ్లపై మంత్రుల బృందం కీలక సమీక్షా సమావేశం నిర్వహించింది. సమావేశంలో మంత్రులు ఉత్తమ్ అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో తామంతా ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలిస్తున్నామని, తమది పూర్తి స్థాయి రైతు పక్షపాత ప్రభుత్వం అంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ స్పష్టం చేశారు. చివరి గింజ వరకు మద్దతు ధరకే కొనుగోలు చేస్తామని, అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని సైతం కొంటామని రైతులకు భరోసా ఇచ్చారు. ఇక దేశంలోనే అత్యధికంగా వరి పండించిన ఘనత తమ ప్రభుత్వానిదే అంటూ ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క హామీ నేను మరోమారు మనవించాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత ఆర్థిక వ్యయమైనా సరే మా ప్రభుత్వం ఈ యాసంగి పంటలో చివరి గింజ కొనుగోలు చేసే వరకు ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కొనసాగుతుంది. 8,575 ప్రొక్యూర్మెంట్ సెంటర్లు దేశంలోనే రాష్ట్రంలోనే ఇన్ని ప్రొక్యూర్మెంట్ సెంటర్లలో ఇదే రికార్డు. ఈ రోజుకే 58 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. ఇంకొక 16-17 లక్షల మెట్రిక్ టన్నులు వరి ధాన్యం ఈ యాసంగి పంటలో కొనుగోలు మరి చేయాల్సిన టార్గెట్ పెట్టుకొని ముందుకు పోతున్నాము. నేను మరోమారు మనం చేస్తున్నా, ఇక్కడ జరిగితే మా ప్రభుత్వం రైతు దగ్గర నుంచి కొన్న ప్రతి గింజని కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీకి కొనటంలే. మరి మీ బాధ్యత ఏంటి? బస్సుల్లో ఎక్కడ తిరిగి షో చేయడం కాదు కదా. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మీరు, కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న ఇక్కడ మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, అసెంబ్లీలో కూర్చుంటున్న శాసనసభ్యులు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తెలంగాణ రాష్ట్రంలో పండిన ప్రతి గింజని కొనిపించాల్సిన బాధ్యతని మీరు విస్మరించి రాష్ట్ర ప్రభుత్వం మీద మీరు గుడ్డగాల్చి మీదేయాలని ఒకళ్ళకి మించి ఒకళ్ళు పోటీలు పడుతూ ఈ యాత్రలు ఆ యాత్రలు పెట్టుకుని ఒడ్లంటే ఏంటో తెలియని నాయకులు కూడా ఒడ్లను గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆ శాఖ మంత్రి గారు ఉదయము సాయంత్రం అన్ని జిల్లా కలెక్టర్లతో యంత్రాంగాన్ని అలర్ట్ చేసి ఒడ్లు తడిచినా కొంటున్నాము అని చెప్తున్నాం. అంటే ఏం చేయమంటావు నువ్వు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వం. ఎవరో చెప్తే ఇది మీరు చెప్పిన మాటనే ఇంప్లిమెంటేషన్ చేసే ప్రభుత్వం కాదు. రైతుల పక్షపాత ప్రభుత్వం గతంలో చేసింది, భవిష్యత్తులో కూడా రైతులకి ఈ ప్రభుత్వం అండగా ఉంటది. మెదక్ జిల్లాలో రైతుల సమస్యలపై రాజకీయం వేడెక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల వివక్ష చూపిస్తుంది అంటూ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మండిపడ్డారు. వెల్లుర్తి మండల కేంద్రంలో రైతులకు మద్దతుగా ఆమె ధర్నా చేపట్టారు. ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేస్తూ రైతులతో కలిసి ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. గత 45 రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నాం. అటు ప్రభుత్వం కానీ ఇటు అధికారులు కానీ పట్టించుకోవడం లేదు అని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి వచ్చే మంత్రులు రైతుల కష్టాలు తెలుసుకోవడానికి ఎందుకు రావడం లేదంటూ ఆమె నిలదీశారు. వాళ్ళకి 1.5 మంత్ నుంచి లారీలో 3 నెలలు కష్టపడి కంటికి నిద్ర లేకుండా, గడుపుకు తిండి లేకుండా, మన 5 ఏళ్ళు నోట్లో పోవడానికి కష్టపడ్డటువంటి రైతు కష్టం అందరి కష్టంగా మీరు భావించి సహకరించాలని మీ అందరి చేతులు ఎత్తి. ఎందుకంటే ఈరోజు వాళ్ళు కష్టపడ్డారు, ధాన్యం పండించుకున్నారు. పండించినటువంటి ధాన్యాన్ని కొనాల్సినటువంటి బాధ్యత ఎవరిది? మరి ప్రభుత్వం విఫలమైందా లేదా? ఆ రోజు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇదే విధంగా
పుట్లు ఒడ్లు వండినయా లేదా? పెట్టుబడి సహాయం కింద ఎకరాకు 10,000 ఇచ్చినటువంటి ఘనత దేశంలోనే కేవలం 15,000 ఇస్తామని చెప్పిండ్రా లేదా? నమ్మినా 2 లక్షలు కేసీఆర్ గారు మరి రుణమాఫీ వాళ్ళకి నేను అడిగేది ఏంటంటే లాస్ట్ లో నిజంగా కూడా ఎవరికైనా కొంచెం తప్పిదం జరిగేదని ఇబ్బంది జరిగితే మహబూబాద్ జిల్లాలో రెవెన్యూ అధికారుల తీరుపై దుమారం రేగుతుంది. కోర్టు విచారణలో ఉన్న భూమిని నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారంటూ చినగూడూరు తహసీల్దార్పై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు అందింది. అమెరికాలో ఉన్న వ్యక్తికి కనీసం బయోమెట్రిక్ ధృవీకరణ కూడా లేకుండానే భూమిని బదలాయించారనే సంచలన ఆరోపణలు వెలువెత్తాయి. చిన్నగూడూరు మండలం జయ్యారం గ్రామానికి చెందిన ఉమారాణి ఆస్తి వివాదంలో తనకు అన్యాయం జరిగిందంటూ కలెక్టర్ను ఆశ్రయించారు. తమ పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదం కోర్టులో నడుస్తుందని, దీనిపై ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేయవద్దని ఏప్రిల్లోని తహసీల్దార్ కార్యాలయానికి లిఖితపూర్వక ఫిర్యాదు ఇచ్చినట్లుగా ఆమె తెలిపారు. అయినప్పటికీ తహసీల్దార్ సంపత్ కుమార్ 3.50 లక్షల లంచం తీసుకుని అమెరికాలో ఉన్న తన సోదరుడు ఊరుగుండ జనార్దన్ పేరు మీద 8.31 గుంటల భూమిని ఆక్రమంగా బదలాయించారంటూ బాధితురాలు ఆరోపించారు. అసలు చూడు మందు తాగి చచ్చిపోవాలా ఏం చేయాలో మరి కాదు సార్, ఇట్లా ఘోరం సార్. ఇంత బదలాడినా కూడా ఇంత ఘోరం చేస్తారా సార్? ఆ రోజు నేను 10 నిమిషాలు పని ఏంటిది నువ్వు చెప్పేది ఏంటిది? నువ్వు ఇక్కడ చూపెట్టు, అవి చూపించింది అదో మాట్లాడు. ఆర్డీఓ గారి దగ్గర అడుగుతారో ఎవరి దగ్గర అడుగుతారో ఇవన్నీ కాదు. నువ్వు 3,50,000 తీసుకొని ఎట్లా చేసావు చెప్పు. నీకేం అవసరం అంటానా? నీకేం అవసరం? నువ్వెవరు అసలు అంటానా? నువ్వెవరు? హూ ఇస్ ద పర్సన్? నువ్వెవరా బాబు? నీకేం అవసరం? ఆయన మా తహసీల్దార్, మేము అడుగుతాం. అసలు ఆ రోజు సార్ కూడా చెప్పిన హైదరాబాద్ నాగోల్లో అమానుష ఘటన వెలుగు చూసింది. ఆక్రమణలను ప్రశ్నించినందుకు ఓ కుటుంబంపై కక్షగట్టి వారం రోజులుగా కరెంట్ కట్ చేసిన ఘటన కలకలం రేపింది. నాగోల్లోని రాజీవ్ స్వగృహ సహాభవన టౌన్షిప్ లో ఫ్లాట్ ఓనర్ల ముందస్తు తీర్మానం లేకుండా కమిటీ సభ్యులు మెయింటెనెన్స్ ఛార్జీలను పెంచారు. దీనిపై గతంలో వసూలు చేసిన డబ్బులు ఖర్చుల వివరాలను అడగడంతో పాటుగా అక్రమ పెంపును చక్రపాణి అనే వ్యక్తి వ్యతిరేకించారు. దీంతో కమిటీ సభ్యులు కక్షపూరితంగా సదరు ఫ్లాట్లకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఈ వేసవిలో వారం రోజులుగా చిన్నపిల్లలతో ఒక్కపోతకు గురవుతూ నరకం చూస్తున్నామని బాధితులు చక్రపాణి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అన్యాయంపై నాగోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా పోలీసులు కంప్లైంట్ తీసుకోకుండా వెనక్కి పంపడంతో బాధితులు చివరకు ఎస్సీ కమిషన్ ను ఆశ్రయించారు. నమస్కారం, నా పేరు చక్రపాణి. నేను ఇక్కడ బండ్లగూడ నాగోల్ రాజీవ్ సభ్యులలో గత 3 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాను. నా 2 BHK సి బ్లాక్ అసోసియేషన్ గత 3 సంవత్సరాలుగా అకౌంట్స్ లావాదేవీలు ఏవి ఇవ్వడం లేదు. అలాగే గత ఆగస్టు నుంచి మెయింటెనెన్స్ బైలాకు విరుద్ధంగా ఏకపక్షంగా వాళ్ళు పెంచడం జరిగింది. దానిని వ్యతిరేకిస్తూ నాతో పాటు మరికొద్ది మంది ఫ్లాట్ యజమానులు అసోసియేషన్ నిలదీయడం జరిగింది. ఆ తర్వాత నేను బైలా ప్రకారం ఇంతకుముందు ఏదైతే 800 ఉందో అదే మెయింటెనెన్స్ నేను ఈ నెల వరకు రెగ్యులర్గా చెల్లించడం జరిగింది. అయినా కానీ నేను అసోసియేషన్ అకౌంట్ డీటెయిల్ మరియు మెయింటెనెన్స్ పెంపుదలను వ్యతిరేకించినందుకు నా మీద కక్ష కట్టి గత ఈ రోజుకు 7వ రోజు గత ఈ వారం రోజుగా నా ఇంటికి ఫ్లాట్కి విద్యుత్ కనెక్షన్ తీసివేయడం జరిగింది. గత 4 నెలల్లో ఇది 3వసారి నాకు. అసోసియేషన్ కనీసం మానవత్వం లేకుండా నేను ఇంత చిన్న పిల్లలతో నలుగురం చీకట్లో ఎండాకాలము ఈ వేసవి ఉబ్బరానికి ఆ పిల్లలు తట్టుకోలేక ఏడుస్తూ ఉన్నారు. అయినా కానీ అసోసియేషన్ మానవత్వం లేకుండా కనికరం కూడా ఇంత కూడా కనికరం లేకుండా దుర్మార్గంగా నా ఫ్లాట్కు వారం రోజుగా విద్యుత్ సరఫరా తీసివేయడం జరిగింది. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో నీటి కష్టాలు పీక్ స్టేజ్కి చేరాయి. ఇక రాయచోటి పట్టణానికి సమీపంలోని జగనన్న కాలనీలో త్రాగునీరు దొరకక ప్రజలు అల్లాడిపోతున్నారు. గత ప్రభుత్వ హయాంలో దాదాపు 7,500 మంది పేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు కాగా ప్రస్తుతం సుమారు 700 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. అయితే గత 2 ఏళ్లుగా ఇక్కడ నీటి సమస్య వేధిస్తుంది. వీధుల్లో ఏర్పాటు చేసిన తాగునీటి ట్యాంకులు నీరు లేక వెలవెలబోతున్నాయి. బోర్లు ఎండిపోవడంతో కొందరు ఆకతాయిలి మోటార్లు స్టార్ట్లను ఎత్తుకు వెళ్తున్నారు.
ఉన్న ఒక్క బోరు ద్వారా మున్సిపల్ అధికారులు 2 ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ అది ఏమాత్రం సరిపోవడం లేదు అని కాలనీ వాసులు వాపోతున్నారు. నీటి కోసం 15 రోజులు ఎదురు చూడాల్సి వస్తుందని, సమస్య ఇలాగే ఉంటే ఇళ్లు ఎలా నిర్మించుకోవాలి అంటూ లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి పాడైన బోర్లకు మరమ్మతులు చేయించి తమ నీటి దాహాన్ని తీర్చాలని వేడుకుంటున్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి మండలంలోని జగన్ కాలనీ, నారాయణపల్లి దగ్గర ఉన్న జగన్ కాలనీలో 7,500 ఇండ్లు వచ్చినాయి. ఆ ఇండ్లకు సంబంధించి వాటర్ ట్యాంకులు కూడా వీధికి ట్యాంకర్లు కట్టినారు. వాటర్ 30-40 బోర్లు వేసినారు. వాటర్ కన్వీనియంట్ అప్పుడు బాగుండేది, ఇప్పుడు వాటర్ కన్వీనియంట్ లేదు. అసలు నీళ్ళు అనేది రావటం లేదు. ఇక్కడ జీవించే వాళ్ళకు నీళ్ళ వలన చాలా ఇబ్బందిగా ఉంది. ఒకే ఒక బోర్ ఉంది. ఆ బోర్లో ఒకే ఒక ట్యాంకర్, ఆ ట్యాంకర్తో తోలించుకుంటున్నారు. నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. వాటర్ కన్వీనియంట్ రావట్లే. ఆ బోర్ కూడా ఎండిపోయే మూమెంట్లో ఉంది. సన్నగా వాటర్ వస్తున్నాయి. వాళ్ళు తోలడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. కావున గవర్నమెంట్ వారు దయచుంచి ఈ జగన్ కాలనీకి వాటర్ కన్వీనియంట్ సద్వినియోగం చేయవలసిందిగా కోరుతున్నాం. నా పేరు సాయి అండి. మా అన్నమయ్య జిల్లా నారాయణపల్లి గ్రామం జగన్ కాలనీలో ఉన్నాము. ఇక్కడ చూడిపోతే వాటర్ సర్వీసు అనేది లేదు. బోర్లు 30-40 ఉన్నా కూడా, వందల సంఖ్యలో ట్యాంకులు ఉన్నా కూడా ట్యాంకులు అనేది గత ప్రభుత్వంలో చాలా ట్యాంకులు ఫుల్ అవుతూ ఉన్నాయి. బోర్లు బాగున్నాయి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు చూడపోతే దాన్ని పట్టించుకునే నాదులు లేడు. లైట్లు లేవు, అట్లా సీసీ కెమెరాలు లేవు. దొంగలు చూడపోతే చాలా మంది పడుతున్నారు. ఈ ట్యాంకులు చూడపోతే ఎండిపోతున్నాయి. పైపులు అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం, అట్లా దయచేసి మాకు పరిష్కారం చూపించండి. ట్యాంకులతో తొలించుకోవాల్సి వస్తుంది. అక్కడ చూడపోతే ఒక్క బోరే ఉంది. ఆ బోర్లో నుంచి కూడా వాటర్ సరిగ్గా రావట్లేదు. వాళ్ళకి ఫోన్ చేసి మళ్ళీ మేము పిలిపించుకోవాల్సి వస్తుంది. మాకు గతంలో ఉండే బోర్లు అన్నీ ఏమైనాయి? గతంలో ఉండే బోర్లు ఇప్పుడు లేవు సార్. అవన్నీ పీక్కబోయినారు. అవి ఎవరు పీక్కబోయినారో తెలియదు మాకైతే. అవి చెడిపోయింటే రెడీ చేపించుకొస్తామంటారు. ఎవరు రెడీ చేయడం లేదు. గత 2 నెలల ముందు శ్రీకాంత్ రెడ్డి గారు వచ్చారు, చూశారు, అన్నీ చేశారు, చేస్తామన్నారు. మళ్ళీ పట్టించుకోలేదు. ఇప్పుడు చూడపోతే ఎవరు పట్టించుకోవడం లేదు సార్. రాయచేటి సార్, మాది అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం. మాకు నీళ్ళతో ఇబ్బంది ఉంది. ఫస్ట్ ఉండాయి నీళ్ళు మాత్రం 1.5 సంవత్సరం అవుతుంది సార్. నీళ్లు రావటం లేదు. మేము కూలి చేసుకోవాలి. ఈ మా టౌన్లో ఉంటేనేమో బాడీలు కట్టలేము, ఇక్కడ ఉంటేనేమో బిడ్డలకి వసతి లేదు. మాకు ఈ 4 సౌకర్యంగా చూడాలి సార్. మీకు ఇప్పుడు నీళ్లు బోర్లు అయితే ఉన్నాయి కదా ఇక్కడ? ఉన్నాయి సార్. బోర్లు ఉంటే బోర్లు ఎవరు కాడికి వాళ్ళు వేసుకునేది, ఫీజులు తీసుకొని పెట్టుకునేది. మేము వేసుకున్నాం. ఏమైనా పైపులు వేసినా కూడా పెరికే చేస్తున్నారు. వాళ్ళు లేవు, పైపులు సరిగా లేవు. అన్నీ ఎవరి కాడికి వాళ్ళు పెరికేసినారు సార్. అవన్నీ కంట్రోల్ చేసి మాకు టయానికి రోజు మార్చి రోజైనా ఒకసారి మాకు నీళ్లు వదిలేటట్టుగా ఒక మనిషిని పెట్టి, మాకు లేదు ఒకరికి ఒప్పు చెప్పి అట్లా జాగ్రత్త చేస్తే మేమన్నా జాగ్రత్త చేసుకుంటాం సార్. ఈ నీళ్ళతో చాలా ఇబ్బందిగా ఉంది. నీళ్ళు 1కి 4 సార్లు ఫోన్ చేస్తేనే వస్తారు, లేకుంటే రారు సార్. మండిపోతున్న ఎండలతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. మరొక 2 రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయని తెలిపింది. అవి ఇప్పటికే లక్షద్వీప్ కు చేరుకున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షద్వీప్, బంగాళాఖాతంలో మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించి ఉన్నాయంటూ అధికారులు తెలిపారు. ఇక రుతుపవనాల రాకతో రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోనుందని, రాబోయే 3 రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వర్షం కురిసే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో పాటుగా పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించింది. ప్రజలు వర్షం పడే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలన్నారు.
మహబూబాద్ జిల్లాలో స్వర్గీయ నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగుదేశం పార్టీ మహానాడు 2వ రోజు వేడుకల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని పద్మశాలి కమ్యూనిటీ భవనంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జి కొండపల్లి రామచంద్రరావు నేతృత్వంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అమరావతిలో జరుగుతున్న మహానాడు 2026 వేడుకలను పార్టీ శ్రేణులు వర్చువల్ స్క్రీన్స్ ద్వారా వీక్షించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ భారతరత్న ప్రకటించాలని మహబూబాద్ జిల్లా టీడీపీ ఏకాగ్రీవంగా తీర్మానించింది. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 103వ రోజు పుట్టినరోజు సందర్భంగా మరి ఈరోజు మహబూబాద్ జిల్లా కేంద్రంలోని మన నందమూరి తారక రామారావు ఒక విప్లవాత్మక మార్పు ఇటు తెలుగు ప్రజల్లో కల్పించిండు. మరి నందమూరి తారక రామారావు గారు తెలుగు వారి ఔన్నత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా సాధించిన ఘనత వారికి చెందుతుంది. వారు పార్టీ స్థాపించిన 9 నెలలనే అధికారం చేపట్టి ఎన్నో విప్లవాత్మక మార్పులు తెచ్చిండు. ₹2 కిలో బియ్యం, మండల వ్యవస్థ, స్త్రీలకు సమాన హక్కు, మరి అదేవిధంగా మహిళలకు ప్రత్యేకంగా 33% రిజర్వేషన్ ఇచ్చి నిలబడిన ఘనత మరి ఎన్టీఆర్ గారికి దక్కుతుందని, పటేల్ ఫ్యూడల్ వ్యవస్థ పటేల్ పర్వ వ్యవస్థను కూడా మరి రద్దుపరిచిన ఘనత అన్న ఎన్టీఆర్ రామారావు గారు దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి అనుచరణే వారి దారినే మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో మరి పార్టీ బలోపేతం కోసం మరి వారు చేసిన కృషి ఎంతో విధంగా మరి మహిళలకు ఆర్థికంగా ఎదిగే విధంగా, అదేవిధంగా డాక్రా గ్రూపులు ఏర్పాటు చేసి మరి ప్రజల వద్ద పాలన ఏర్పాటు చేసి మరి ఎంతో విధంగా తెలుగుదేశం డెవలప్మెంట్ చేసే విధంగా మరి చేస్తారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా తెలుగుదేశం అధికారం చేపట్టే దిశగా మనం చేస్తామని చేస్తూ ఈ మహానాడు సందర్భంగా నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని ఏకగ్రీవంగా తీర్మానం చేస్తూ చప్పట్ల ద్వారా హర్షం వ్యక్తం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో ఓ రైతు వినూత్న నిరసనకు దిగారు. కొలనుపాక ధాన్యం కొనుగోలు కేంద్రంలో కొనుగోళ్లు నత్తనడకన సాగుతుండటంతో మణిపాల్ రెడ్డి అనే రైతు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలాంలో 10 రోజులుగా ధాన్యం కుప్పలు పేరుకుపోయినా తూకం వేయడం లేదని, రవాణా చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా కొలనుపాక నుంచి ఆలేరు మార్కెట్ యార్డ్ వరకు దాదాపు 7 కిలోమీటర్ల మేర కాళ్లకు చెప్పులు లేకుండా తోపుడు బండిపై ధాన్యం బస్తాలను నెట్టుకుంటూ వెళ్లి తన నిరసన తెలియజేశారు. అయినా అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానిక రైతులు మండిపడుతున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ANN. తెలుగు, ఉర్దూ, మరాఠీ భాషల్లో వార్తలు ప్రసారం చేసే ఒకే ఒక్క ఛానల్ ANN, వన్ అండ్ ఓన్లీ.